హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ ఫ్యాక్టర్స్. మీకు ప్రపంచంలోని అతి పురాతనమైన టెంపుల్ ఏంటో తెలుసా? అది ఎక్కడుందో తెలుసా? దాదాపు 3000 ఇయర్స్ బ్యాక్ నిర్మించిన ఒక శక్తి పీఠం గురించి నేను మీకు ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి మా వీడియోని. ముండేశ్వరి టెంపుల్. ఇది శక్తి పీఠాలలో ఒకటైన ఈ ముండేశ్వరి టెంపుల్ ప్రపంచంలోనే అతి పురాతనమైన హిందూ టెంపుల్. ఇది బీహార్ లో ఉంది. దాదాపు 3000 సంవత్సరాల నుండి ఇక్కడ పూజలు జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇది 3000 ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అనేది ఒక అంచనా మాత్రమే. సైంటిస్ట్ ఇది ఇంకా పురాతనమైందని కూడా చెప్తున్నారు. మొదట గుడి చుట్టూ ఉన్న కొన్ని స్టోన్స్ ని పరిశీలించి 2000 ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్ అని చెప్పారు. దాని తర్వాత కొంతకాలానికి గర్భగుడిలో ఉన్న రాతి శిలని పరిశీలిస్తే అది 3000 ఇయర్స్ బ్యాక్ అని తెలిసింది. ఇలా గుడిలో ఒక్కొక్క శిల కొన్ని వేల సంవత్సరాల నాటిదని అర్థమైంది. సైంటిస్ట్ దీన్ని వరల్డ్స్ ఓల్డెస్ట్ టెంపుల్ గా దీన్ని డిక్లేర్ చేశారు. ఈ టెంపుల్ ని దాదాపు 700 ఫీట్ ఎత్తులో కట్టారండి. అంటే జస్ట్ ఇమాజిన్, ఇన్ని ఇయర్స్ బ్యాక్ అసలు ఇంత ఆర్కిటెక్చర్ తో, ఇంత కళగా, ఇంత డిజైన్ ఎలా చేశారో కదా, ఎలా నిర్మించారో కదా. అసలు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్, ఈ కళ ఇంత యునిక్ గా ఉందో చూడండి. చాలా టెంపుల్స్ రెగ్యులర్ గా ఒక స్క్వేర్ గా, రెక్టాంగిల్ గా ఉంటాయి. కానీ ఈ ముండేశ్వరి టెంపుల్ ఆక్టాగోనల్ షేప్ లో, అంటే 8 ఉండే షేప్ లో ఉందండి. విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ రేర్ మన ఇండియన్ టెంపుల్స్ లో. ఈ టెంపుల్ 8 సైజ్ కట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటి అంటే, గుడిలో ఉండే విగ్రహం దుర్గాదేవి మహిషాసురుని వధ చేసే విగ్రహం. ఈ 8 సైడ్స్ అష్ట దిగ్బంధనం సూచించేలా దీన్ని డిజైన్ చేశారు. అసలు అంత పురాతన కాలంలో ఇంత ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేశారో కదా. మన ఇండియాలో 3000 ఇయర్స్ బ్యాక్ అడ్వాన్స్డ్ గా ఉంది అంటే, మన దేశాన్ని మొఘలాయులు, బ్రిటిషర్స్ నాశనం చేయకుండా ఉండుంటే మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండేదేమో కదా. అయితే ఈ గుడిలో ముఖ్యమైన దేవత అయిన ముండేశ్వరి అమ్మవారు శక్తి స్వరూపంగా పూజిస్తారు. పక్కనే శివుడి విగ్రహం కూడా ఉంటుంది. అది లింగాకారంలో ఉంటుంది. ఆయనకి కూడా పూజలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి శివశక్తి కాంబినేషన్ టెంపుల్ చాలా రేర్ కదా. అలాగే టెంపుల్లో గణేష, సూర్యుడు, విష్ణుమూర్తి, నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆక్టోగోనల్ డిజైన్ ఉంది చూసారా, ఈ 8 సైడ్ డిజైన్ కొన్ని స్కాలర్స్ టాంట్రిక్ ఆర్కిటెక్చర్ తో కనెక్ట్ చేశారు. అంతేకాదు, ఈ టెంపుల్ ఎంట్రన్స్ నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ వాస్తు శాస్త్రంలో ఈ డైరెక్షన్ చాలా పవర్ఫుల్ డైరెక్షన్ అని కూడా చెప్తారు. టెంపుల్లో జరిగే పూజా విధానాలు చాలా ఏన్షియంట్ గా ఉంటాయి. ఓల్డెన్ డేస్ లో ఇక్కడ యానిమల్స్ ని బలిచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు వాటి బదులుగా గుమ్మడికాయల్ని, కొబ్బరికాయల్ని కొడుతూ ఉంటారు. అయితే ప్రతి ఇయర్ చైత్ర నవరాత్రి టైంలో కోట్లాది, లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చాలా గొప్పగా, కనువింపుగా చాలా క్రౌడ్, సెలబ్రేషన్స్, పూజలు జరుగుతూ ఉంటాయి. 3000 ఇయర్స్ నుంచి ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. ఒక షాకింగ్ ఏంటంటే, ఇంత ఓల్డెస్ట్ టెంపుల్ అయినా, ఎన్ని వార్స్ జరిగినా, ఎంతో మంది రాజులు మారినా, ఎన్నో న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినా ఈ టెంపుల్లో పూజలు మాత్రం ఆగలేదు. ఈ టెంపుల్ కి వచ్చే భక్తుల సంఖ్య కూడా తగ్గలేదు. ఇక్కడ సైంటిస్ట్ కి, ఆర్కియాలజిస్ట్ కి అర్థం కాని విషయం ఏంటి అంటే, ఇంత ఎత్తులో అసలు ఈ టెంపుల్ ని 3000 ఇయర్స్ బ్యాక్ ఎలా నిర్మించారు, అండ్ ఏ టూల్స్ యూస్ చేశారు, అన్ని వేల సంవత్సరాల క్రితం కొండ మీదకి అంత పెద్ద పెద్ద రాళ్ళని ఎలా తీసుకెళ్లారు. మనకి వరల్డ్ లో చాలా వండర్స్ ఉన్నా అవి అన్ని కూడా నేల మీదే ఒకదాని మీద ఒకటి నిర్మించారు. కానీ ఈ టెంపుల్ ని మాత్రం కొండ మీద అంత ఎత్తులో ఆక్టాగోనల్ షేప్ లో నిర్మించారు. ఇదంతా ఎలా పాసిబుల్ అయింది అనేది సైంటిస్టులకి, ఆర్కియాలజిస్టులకి కూడా అర్థం కాని విషయం. కొన్ని రికార్డ్స్ లో ఇది, ఈ టెంపుల్ ని శాతవాహన కాలంలో నిర్మించారంటారు. ఇంకొన్ని రికార్డ్స్ లో ఇది
గుప్తా డైనస్టీ వాళ్ళు నిర్మించారంటారు. కానీ హిస్టరీ చూసుకుంటే ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితందని తెలిసింది. అంటే ఇదసలు ఎవరు నిర్మించారనేది కూడా తెలీదు. సో, ఇది ఫ్రెండ్స్ మన టెంపుల్‌ని వరల్డ్‌లోనే ఓల్డెస్ట్ ఫంక్షనల్ టెంపుల్‌గా డిక్లేర్ చేశారు. అది మన ఇండియాలో ఉండటం మనకి చాలా ప్రౌడ్ మూమెంట్ కదా! ఇదండి ఇవాల్టి వీడియో. మీరు ఈ టెంపుల్‌కేమైనా వెళ్లారా ఎప్పుడన్నా? ఈ టెంపుల్ గురించి ఎప్పుడన్నా విన్నారా? మీ ఒపీనియన్ కూడా మాతో షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు చూసారు గదా మా వీడియోని చివరి వరకు. మా కంటెంట్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.